హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొబైల్కి యాంటీవైరస్ అవసరమా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు ఇలాంటి అప్డేట్స్ అన్ని తెచ్చిపెట్టిన డైరెక్ట్గా మీకు తెలిసిపోతుందన్నమాట. మీకు యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వచ్చేస్తుంది. సో మన టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే, మీ మొబైల్కి అసలు యాంటీవైరస్ అవసరమా? ఎందుకు మొబైల్కి యాంటీవైరస్ చాలామంది కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఎందుకు యూజ్ చేయరంటే వాళ్ళకు పెద్దగా అనవసరం, మొబైల్లో ఏముంటుంది లే అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మనం ఒక యాంటీవైరస్ నేను నా మొబైల్లో ఉంది, నేను దాని గురించి మీకు చెప్తాను. ఇది చాలా ఫేమస్ యాంటీవైరస్, కాస్పర్స్కై ఇంటర్నెట్ సెక్యూరిటీ. కాస్పర్స్కై యాంటీవైరస్ని వాడుతున్నాను. యాంటీవైరస్ వాడడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి? యాంటీవైరస్ వాడడం వల్ల వచ్చే యూజెస్ అంటే మెయిన్లీ మన ఏ సైట్స్ అయితే యూజ్ చేస్తున్నామో, మనం యూజ్ చేసే పాస్వర్డ్స్ అన్నీ హ్యాక్ కాకుండా బయటికి వెళ్ళకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకైనా వైరస్ థ్రెట్స్ లాంటివి ఏమైనా వస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. అలా వాటిని డిలీట్ చేసుకోవచ్చు, మనం యాక్షన్ తీసుకోవచ్చు వాటి మీద. అలా ఒకటి ఉంటుంది. మెయిన్లీ మనం ఈ మధ్యలో మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందరూ మొబైల్లో యూజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా మనకు యాంటీవైరస్ ఉండాలి. అలా ఉంటేనే మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీది హ్యాక్ కాకుండా ఉంటుంది. హ్యాకింగ్ చాలామంది అనుకుంటారు మొబైల్ వల్ల ఏముంది, మొబైల్లో యాంటీవైరస్ ఉండడం ఒకటి లేకుండా ఒకటి. ఇప్పుడు నేను స్కాన్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ స్కాన్, ఫుల్ స్కాన్, ఫోటో స్కాన్, క్లిక్ స్కాన్ తీసుకున్నాను. చూడండి, స్కాన్ మొత్తం చేస్తుంది. స్కాన్ మొత్తం స్కాన్ చేసి ఇలా అక్కడెక్కడ ఏం చేస్తుంది అన్నీ స్కాన్ చేస్తుంది. అలా స్కాన్ చేసినవన్నీ మనకు ఏ వైరస్ ఉందో ఏదైనా చూపిస్తుంది. అదే ఈ స్కానర్ లేకపోతే మనకి ఏ వైరస్ వచ్చింది ఏంటనే తెలియదు. ఈ మధ్యలో యాంటీవైరస్లో ఉండే కొత్త బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యాంటీటెఫ్ట్. యాంటీటెఫ్ట్ అంటే మన ఫోన్ పోయినా కూడా మనకు దొరికేలా ఉండే సెటప్ అనమాట ఇది. దీనికోసం మనకు ఒక కాస్పర్స్కై అకౌంట్ క్రియేట్ చేసుకొని సింపుల్ స్టెప్స్ ఇవన్నీ. దీంట్లో ఇది కూడా ఒక బెస్ట్ ఫెసిలిటీ ఉంది. మనం యాంటీవైరస్ ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేయనవసరం. మనకి ఎప్పుడో ఒకసారి అప్డేట్ అడుగుతుంది. ఇక్కడ వెబ్ ప్రొటెక్షన్ ఉంది కింద లాస్ట్కి, చూసారుగా. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటివి అన్నీ మీకు సింపుల్గా వచ్చేస్తాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం బాగా ఫోన్ని నెట్లో యూజ్ చేస్తారు, మీరు మీ బ్యాంకింగ్ సైట్స్ అవి యూజ్ చేస్తారనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు యాంటీవైరస్ అని ఇన్స్టాల్ చేసుకొని ఒక లైసెన్స్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ తర్వాత మీరు ఒక కీ తీసుకోండి. 350 రూపీస్ ఏమో ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. మీరు 1 year వస్తుంది. మనం ఫోన్ కన్నా ఇంపార్టెంట్ అయితే కాదుగా 350 రూపీస్. మనం మీ బ్యాంక్ అకౌంట్ కన్నా ఇంపార్టెంట్ అయితే కాదు. కొంతమంది శాలరీస్ ఉంటాయి, కొంతమంది డిపాజిట్స్ ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా యాంటీవైరస్ అని యూజ్ చేయండి. చూడండి, ఆ స్కాన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు స్కాన్లో నాకు ఎలాంటి ఆబ్జెక్ట్స్కి వైరస్ అనేది చూపించలేదు. ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నట్టు కదా. ఇది తెలియాలంటే మీకు ఖచ్చితంగా మనకు యాంటీవైరస్ అనేది ఉండాలి. కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ యాంటీవైరస్ అని కాకుండా మీకు మంచి యాంటీవైరస్, మీకు నచ్చిన యాంటీవైరస్ చూసి మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఇది నేను ప్రిఫర్ చేస్తాను. లైట్గా ఫోన్ వాడేటోళ్ళకు పెద్దగా యూజ్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం మీరు కూడా ఫ్రీ వర్షన్ లాగా లేకుంటే ఫ్రీ యాంటీవైరస్ ఉంటాయి, మీకు ప్లే స్టోర్లో చాలా దొరుకుతాయి. ఫ్రీ యాంటీవైరస్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకొని మీరు ఏ యాంటీవైరస్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు. సో ఇప్పుడు మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.